ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈ రోజు ఎంతమంది అయితే ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్క దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు అనేక అద్భుతాలు జరిగించాలని మనసారా కోరుకుంటూ, మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ రోజు దేవుడిచ్చే వాగ్దానం చూసుకుందామా. మరి యెషయా 36:18 దేవుడు అష్షూరు రాజు చేతిలో నుండి నేను విడిపించెను. హల్లెలూయా. చూడండి, యెషయా 36:18 నిజానికి ఒక వాగ్దానము వచనమే కాదు, కానీ ఒక అష్షూరు రాజు దూత ప్రజలను మోసగించడానికి చెప్పిన మాటలను ఏమైందండి, నమోదు చేయబడ్డది. హల్లెలూయా. కానీ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఒక వాక్యం మన హృదయంలో నాటబడ్డప్పుడు ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నా ఖచ్చితంగా మనకి విజయం వస్తుందండి. ఈరోజు హిజ్కియా యెహోవా మనల్ని రక్షించే దేవుడు అని చెప్పేసి మనకు చెప్తున్నాడు కదండి. మనం మోసపోవద్దని సెలవిస్తూ ఉన్నాడు కదండి. మోసపోకూడి అని దేవుడు సెలవిస్తూ ఉంటాడు. అనేక విషయాలు అనేక మార్లు మనకు తెలియపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఈ మాట దేవుని మాట కాదండి. అంటే శత్రువులు ప్రజలకు విశ్వాసము కదిలించడానికి కదని చెప్పిన మాట మనకి కదండి. హల్లెలూయా. కాబట్టి ఈ శత్రు సందేశాన్ని నాటి నుంచి దేవుడు రక్షణ ఇస్తాడండి. మనకి సంతోషాన్ని ఇచ్చే దేవుడు, సమాధానాన్ని ఇచ్చే దేవుడు అండి. ఈరోజు ఎంతమంది అయితే లైవ్ చూస్తున్న ప్రియ సహోదరులు, ఈరోజు మీ జీవితంలో కదండి ఎన్నో స్వరాలు వినిపిస్తూ ఉంటాయి కదండి. ఒక్కొక్కసారి సాతాను కూడా మనం మోసపుచ్చడానికి ఆయన స్వరం వినిపిస్తుంది, కానీ దేవుని ఒక స్వరం మనం వినబడాలి కదండి. ఎందుకంటే అవిశ్వాసంలో పడిపోవడానికి, లేకపోతే మనం లోకంలో పడిపోవడానికి, రక్షణ పొందకుండా సాతాను అనేక రకాలుగా మనం మోసపుస్తూ ఉంటుంది. కాబట్టి మనకి విమోచన లేదు. కాబట్టి విమోచన కావాలని ప్రార్థన చేసుకోవాలండి. కాబట్టి నీ సమస్య తీరదా ఈరోజు కదండి. నేను విడిపించేవాడు ఎవరు లేరు అని స్వరం వినిపిస్తుంది. శత్రువు మనసు ఎలా ఉంటుందంటే సందేహం ఉంటుంది కదండి. ఏమని వీళ్ళు మంచిగా అయిపోతారేమో, వీళ్ళు బాగా అయిపోతారేమో, మరి వాగ్దానం నమ్మితే వారి జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేస్తాడని శత్రువు అయిన సాతానికి చాలా ఏముంటుంది, భయం కలిగి ఉంటుంది. కానీ దేవుని యందు మనము విశ్వాసం కలిగి నమ్మకం కలిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు కార్యం చేస్తాడండి. ఎందుకంటే హిజ్కియా దేవుని మీద విశ్వాసం ఉంచిండు. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా అటువంటి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ పట్ల కార్యం జరిగించబోతున్నాడు. కాబట్టి చివరికి దేవుడు ఆయన పట్ల అద్భుతము చేసిండు, ప్రజలను అద్భుతంగా రక్షించిండు కదండి. హల్లెలూయా. ఈరోజు నిన్ను కూడా దేవుడు రక్షించబోతున్నాడు. నీ లైఫ్లో నీ కుటుంబంలో కూడా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. కాబట్టి మన శత్రువు మనుషుల సందేహం ఉందేమో కలిగించడానికి దేవుడు ప్రయత్నిస్తూ ఉంటాడు, కానీ మన జీవితంలో మన కుటుంబంలో దేవుడు అద్భుతం చేసేవాడండి. ఈరోజు దేవుడు ఏమైనా సెలవిస్తుందంటే నీ విశ్వాసాన్ని మనము కోల్పోవద్దు అంటుండో. దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు కదండి. ఆ సమయాన్ని మనం వృధా చేసుకోకుండా మరి ఆ సమయంలో దేవుని యందు అద్భుతంగా మన మార్గాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన పట్ల అద్భుతం చేయబోతుందండి. ఈరోజు మీ జీవితంలో అనేక కార్యాలు జరిగించాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఈరోజు ఈ ఉదయకాల వాగ్దానం ఎంతమంది వింటున్నారో, శత్రువు అయిన సందేశాన్ని మీరు వినకండి, వారితో మాట్లాడకండి కదండి. సాతాను మిమ్మల్ని ఎంతగానో డిస్టర్బ్ చేస్తున్న ఆయన స్వరం వినకండి. ఏమంటారు, ఈరోజు నీ బ్రతికింతే, నీ పరిస్థితి ఇంతే, నీ బ్రతికింతే, నీ లైఫ్ ఇంతే అని అనేక రకాలుగా స్వరం వినిపిస్తుంటారు. కానీ నువ్వు ఒక్కటే విశ్వాసం పెట్టాలి, దేవుడు నా లైఫ్ని మార్చబోతున్నాడు, నా కుటుంబానికి రక్షణ కలగబోతుంది, దేవుని ఒక కార్యం నేను చూడబోతున్నాను, నాకు అద్భుతం జరగబోతుంది, నా హృదయంలో ఉన్న ప్రతి భయాన్ని దేవుడు తొలగించబోతున్నాడు, నాలో ఉన్న ప్రతి సందేహాన్ని తీయబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఖచ్చితంగా దేవుడు సాతాను చెప్పే అబద్ధమైన మాటలు సత్యాన్ని బలంగా పట్టుకొని నేను అవిశ్వాస పడొద్దు, నేను దేవుని మాటలు పట్టుకొని విశ్వాసంతో ఉండాలి అని చెప్పేసి మీ కుటుంబాల కొరకు, మీ జీవితాల కొరకు శక్తివంతమైన ప్రార్థన చేయండి. దేవుడే మిమ్మల్ని కాపాడబోతున్నాడు. కాబట్టి ఆయన నామమును పట్టుకొని ఎవరైతే ప్రార్థిస్తారో తప్పక దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఈరోజు శత్రువైన మాటలు వినకుండా మీరు విశ్వాసంలో బలపడాలని, దేవునికి దగ్గరగా ఉండాలని, మీ జీవితంలో అద్భుతాలు జరగాలని, మీ జీవితంలో చక్కనైన మార్గాలు తెరవాలని కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ఎంతమంది ఉదయకాల వాగ్దానం వింటారో కామెంట్ సెక్షన్లో కూడా మీరు రిక్వెస్ట్ తెలియపరచండి. మీ కొరకు నేను ప్రార్థించబోతున్నా. ఉదయకాలం కూడా ప్రార్థన ఉందండి, ఖచ్చితంగా వీక్షించండి. ఉదయకాలం 5:30కి ప్రార్థన ఉంటుంది. ఉదయకాలం మరి లైవ్స్ ఉంటాయి, నైట్ లైవ్ ఉంటుందండి. మరి ప్రతిరోజు వాగ్దానం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది. ఖచ్చితంగా అన్నింటిలో మీరు పాల్గొనండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేలా ముఖ్యంగా బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తుంది. లైవ్లో మీరు పాలు పొందొచ్చు. ప్రతి విషయంలో మీ కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగించబోతున్న ఈ వాగ్దానము దీవించి ఆశించుగాక. మరి ప్రార్థించుకుందామా. స్తోత్రం పరిశుద్ధ ఆత్మడ యేసుప్రభు, ఎంతమంది నేను ఈ వాగ్దానం
వింటున్నారు వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి. కామెంట్ సెక్షన్ ఎంతమంది అయితే పేరు పేరు రిక్వెస్ట్ పంపిస్తున్నారు ఏసయ్య, చాలా మంది జాబ్ల కొరకు, మ్యారేజ్ కొరకు, మరి హెల్త్ కొరకు యేసుప్రభ, మరి వాళ్ళ లైఫ్ కొరకు, ఫ్యూచర్ కొరకు, అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం యేసయ్య. ల్యాండ్ కొరకు, ప్రతి ఫైనాన్స్ ప్రాబ్లం కొరకు యేసుప్రభ, మరి వాళ్ళ జీవితంలో ఇది వాగ్దానం నెరవేర్చాలని ఆమెనని సెలవిస్తున్న వారు, మహిమ కలుగుతుంది మా దేవునికి మహిమ కలుగునుగా అన్నవారు యేసుప్రభ, అన్ని ఏ కామెంట్స్ అయితే పెడుతారో వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి. ఈ రోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారో ఈ సంవత్సరం అంతా వారిని దీవించండి, బ్లెస్ చేయండి. నీ దీవెన ఆశీర్వాదం వారికి దయచండి యేసుప్రభ. ఎవరు దీవించినా దీవించకపోయినా, ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా బహుమానం మీరు ఇచ్చే దేవుడు వేసే మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం యేసయ్య. మీరే కార్యాలు జరిగించండి, అద్భుతం జరిగించండి దేవా. కార్యాలు చేసి ప్రతి ఒక్క శోధన వేదన కొట్టివేసి ప్రతి బంధకాలు తొలగించండి యేసుప్రభ. నైనా దేవా, అనారోగ్యంతో బలహీనంగా ఉన్నారు, అనేక రకరకాల రోగాలతో బాధపడుతున్న స్వస్థత, విడుదల దయచండి, రక్షణ భాగ్యం దయచండి. ఎంతమందిని పరిశుద్ధ సన్నిధికి వెళ్ళలేకపోతారు వాళ్ళందరూ వెళ్ళటకు సహాయం చేయండి. వాక్యానుసారంగా జీవించే శక్తిని దయచండి. నీ రాకడ సమీపిస్తుంది యేసయ్య. నీ వాక్యాన్ని అనుసారంగా, ప్రార్థన అనుసారంగా జీవించే శక్తిని, బలం వరకు అనుగ్రహించిన, ప్రార్థనలో గడిపే శక్తిని, మోకాల అనుభవం, కనీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేసేటకు సహాయం దయచేసి అద్భుతం జరిగించండి యేసయ్య. కుటుంబ ప్రార్థనలు చేసుకోవాలి యేసుప్రభ. లోకం వైపు, పాపం వైపు కాకుండా నీ వైపు వాళ్ళు చూసేటకు సహాయం చేసి మార్గాలు తెరవబడును గాక యేసయ్య. మీరే కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.